హలో హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారని చూస్తున్నారా? పానీపూరీలండి. ఎప్పుడు బయట తింటుంటాం కదా, అప్పుడప్పుడు ఇంట్లో కూడా ట్రై చేస్తే బాగుంటుంది. మా అబ్బాయి చేయమని ఎప్పుడు అడుగుతున్నాడండి. కానీ నేను ఎస్కేఎల్ఎంలో ఒక 200 గ్రామ్స్ ఉంటాయి, 35 రూపీస్ అండి. ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ వస్తాయి అన్నమాట. అలా కొంచెం ఫ్రై చేసుకున్నాను అనమాట. కొంచెం ఆయిల్ పెట్టుకొని కొంచెం వేడయ్యాక వేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయండి. ఫ్రై అయ్యాక ఆలు కర్రీ నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. చిన్న వేరుశనగ పలుకులు కూడా నేను ఫ్రై చేసి పెట్టుకున్నానండి. కొత్తిమీర కట్ట ఒక కట్ట తీసుకున్నాను. అందులో అది క్లీన్ చేసుకొని ఫ్రై చేసి నీట్గా వాటర్తో వాష్ చేసుకొని అందులో చిన్న చింతపండు వేసి, నెక్స్ట్ ఒక అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి, చిన్న సాల్ట్ వేసి, పొడి ఉంటుంది కదండి మ్యాగీ పొడి కానీ చాట్ మసాలా చిన్న పొడి వేసుకొని, ధనియాలు జీరా పొడి వేసుకున్నాను నేను. అవి వేసుకొని ఇగోండి ఇలా ఎంజాయ్ చేస్తున్నాను. వేరుశనగ పలుకులు కూడా నేను ఫ్రై చేసి పెట్టాను కదా, అక్కడక్కడ క్రంచీగా ఉంటాయి. చాలా బాగున్నాయండి. అప్పుడప్పుడు ఇంట్లో కూడా ఇలా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.